హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పుచ్చకాయ వాటర్ మిలన్ పుచ్చకాయ ఆవకాయ చట్నీ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ రెడ్ మనం తింటాం కదా, తినగా ఇది మిగులుద్ది. మనం ఇప్పుడు వేస్ట్ చేసి చెత్తబుట్టలో వేస్తుంటాం, కానీ ఇది చట్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మీకోసం చట్నీ పెట్టడం కోసం ఇది కోసి పెట్టుకున్నా. ఇదే ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేయడం, అందుకే ముందే కోసి పెట్టుకున్నా. దీంట్లోకి ఏం లేదండి, మనం స్టవ్ వెలిగించే పని కూడా లేదు. ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం, పసుపు అన్నీ తగినన్ని వేసుకోవాలి. ఆ ముక్కలకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. మెంతి పొడి, ఆవ పొడి వేసుకున్నాం కదా. ఈ ఎల్లిపాయలు కొంచెం ఇట్లా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకుంటే వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఎల్లిపాయ సువాసన అంతా వాటికి పడుతుంది దంచి వేసుకుంటే. ఎల్లిపాయ కంపల్సరీ అండి, ఎల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి. ఈ ఆవకాయకి ఏ ఆవకాయ అయినా ఇదే ప్రాసెస్లో కలుపుకోవచ్చు. మీకు స్టవ్ వెలిగించే పని కూడా లేదు, ఈజీ ప్రాసెస్. ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి, ఇట్లా చేత్తో కలిపేసుకోండి. స్పూన్తో కలపచ్చు, కానీ అంత సరిగా కలవదు. తర్వాత ఇదిగోండి ఆయిల్, ఈ ముక్కలకి నేను తీసుకున్న ముక్కలకి ఒక 2 గరిటెల ఆయిల్ పడుతుంది. ఇట్లా ఆయిల్ వేసి కలిపేసుకోవాలండి. ఈజీ, చాలా ఈజీ. మీకు 5 మినిట్స్లో అన్నీ రెడీగా ఉంటే, 5 మినిట్స్లో అన్ని పొడులు రెడీగా ఉంటే 5 మినిట్స్లో చట్నీ తయారైపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి, పడుతుంది. కొంచెం ఉప్పు పడుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. జాబ్ చేసుకునే లేడీస్కి వాళ్ళు 5 నిమిషాలు టైం దొరికినా ఇట్లా పెట్టుకొని ఒక వారం రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. హడావుడికి వెళ్ళిపోతారు కాబట్టి సాయంత్రం వచ్చిన తర్వాత ఓపిక లేకపోయినా అన్నం వండుకొని చట్నీ వేసుకొని కొంచెం పెరుగు ఉంటుంది కాబట్టి లాగిచ్చేయచ్చు.